విష్ణువు సత్వగుణ ప్రధానుడని, పరమేశ్వరుడు తమోగుణ ప్రధానుడని అంటారు కదా. మరి విష్ణుమూర్తి ఎప్పుడు యోగ నిద్రలో, పరమేశ్వరుడు ఎప్పుడు ధ్యానంలోనే ఎందుకుంటారు? విష్ణువు సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు, ఈశ్వరుడు తమోగుణ ప్రధానుడు. త్రిగుణములు ఉన్నాయి. ఈ గుణముల యొక్క రూపములే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సృష్టి చేయడానికి కోరిక కావాలి. కోరిక లేకుండా సృష్టి చేసే అవకాశం లేదు. ఆ కారణం చేత కోరికలకు సంబంధించిన గుణము రజోగుణం కనుక బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడు. కలిగినటువంటి సృష్టిని అతడి ఆయుర్దాయం పరిపూర్ణమయ్యేంత వరకు జాగ్రత్తగా అతన్ని చూడవలసిన వాళ్లకు ఏం కావాలి అంటే ఓరిమి కావాలి. అందుకనే పిల్లలను పెంచేటువంటి బాధ్యత తల్లికి అప్పచెప్పబడింది, సమాజం ఇచ్చింది. తల్లికి మాత్రమే, తండ్రికి చెప్పాల. తండ్రికి బాధ్యత అప్పచెప్పారు. ఏ బాధ్యత అంటే వాడికి ఏవి కావాలంటే అవి చూడవలసిన బాధ్యత. కానీ వాళ్ళను పెంచి పెద్ద చేయవలసింది మాత్రం ఎవరు అంటే తల్లులు మాత్రమే. కనుక ఈ విష్ణుమూర్తి ఎటువంటి వాడు అంటే తల్లి వంటి వాడు. ఆ పిల్లలను కలిగిన సృష్టిని అంతటినీ జాగ్రత్తగా వాడి ఆయుర్దాయం పరిపూర్ణం అయ్యేంత వరకు జాగ్రత్తగా చూడవలసిన వారు ఎవరయ్యా అంటే విష్ణువే. అటువంటి వాడికి ఏ గుణం కావాలి? సత్వగుణం కావాలి. రజోగుణం ఉన్నా పెంచి పెద్ద చేయలేడు, తమో గుణం ఉన్నా పెంచి పెద్ద చేయలేడు పిల్లల్ని. ఆ పిల్లలు ఏదన్నా అడిగితే నోరు మూసుకో వెధవా అని వీపు మీద 4 బాధితే వాడు మళ్ళీ అడుగుతాడా? ఒకవేళ ఆ దెబ్బలు ఎక్కువైతే బ్రతుకుతాడా? ఆ కారణం చేత సత్వగుణం కావాలి. అతడు స్థితికారకుడు గనుక సత్వగుణ ప్రధానమైన వాడు. దేవి భాగవతంలో మనకు చెప్పబడుతుంది ఏమని? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒక స్త్రీమూర్తి విమానం నడుపుతుంటే ఆ విమానంలో కూర్చుని వెళ్ళినట్టుగా. ఆ మణిపురానికి చేరిన తరువాత లోపలికి వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశించారో స్త్రీలుగా మారిపోయినట్లుగా ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు స్త్రీలుగా మారిపోయి అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు వాళ్ళ పట్ల ప్రసన్నమై తన నుండి ఒక దివ్యమైనటువంటి శక్తిని సృష్టించి బ్రహ్మదేవునకు ఇచ్చింది. తన నుండే ఒక దివ్యమైన శక్తిని సృష్టించి ఎవరికి ఇచ్చింది? విష్ణువుకి ఇచ్చింది. అలాగే శివునకు శక్తినిచ్చింది. ఆ శక్తికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసింది. బ్రహ్మకి ఇచ్చినటువంటి శక్తికి కలిగిన రూపమే సరస్వతి, విష్ణువుకి ఇచ్చినటువంటి శక్తి యొక్క రూపమే లక్ష్మి. ఆవిడే సత్వగుణ సంపన్న. అందుకని విష్ణువు ఎప్పుడు దేంతో కలిసి ఉంటాడు అంటే సత్వగుణంతో కలిసి ఉంటాడు. తమో గుణంతో కలిసి ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఇదిగో ఈయన శివుడు. అడ లయకారకుడు. లయకారకునకు సత్వగుణం ఉన్నా కష్టం, రజోగుణం ఉన్నా కష్టం. ఈ ఉన్నటువంటి ప్రాణి యొక్క ఆయుర్దాయం అయిపోయింది అంటే ఆ ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని తనలో లీనం చేసుకోవాలి కదా. ఆత్మతత్వాన్ని లీనం చేసుకోవాలి అంటే వాడి మీద ప్రేమ కలిగినా లీనం చేసుకోలేడు, వాడి పట్ల సత్వగుణం కలిగినా లీనం చేసుకోలేడు. అందుకని అతడికి ఏ గుణం ఉండాలి అంటే తమో గుణం ఉన్నప్పుడే. ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ఆ విద్యార్థి అయ్యో నావాడు కదా అని కనుక ఉపాధ్యాయుడు అనుకుంటే వాడిని దండించగలుగుతాడా? దండించలేకపోతే వాడు చేసినటువంటి తప్పే మళ్ళీ చేయకుండా ఉంటాడా? దండించలేదు కనుక మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తాడు, చెడిపోతాడు. అందుకని వాడిని దండించాలి. దండించాలి అన్నప్పుడు సత్వగుణం ఉన్నా దండించలేడు, రజోగుణం ఉన్నా దండించలేడు. ఒక తమో గుణం ఉంటే మాత్రమే దండించగలడు. అందువల్ల తమో గుణం కూడా ప్రధానమైనది. దేనికి కావాలి అంటే ఇదిగో ఇందుకొరకు కావాలి. దండించడానికి కానీ తనలో లీనం చేసుకోవడానికి కానీ. లీనం చేసుకునేటువంటి ఉద్యోగం శివుడిది కనుక ఆయనకి కావలసింది తమో గుణం కనుక తమో గుణ ప్రధానమై ఉంటాడు. అయితే ఈయన ఎప్పుడూ యోగ నిద్రలో ఎందుకుంటాడు? ఆయన ఎప్పుడూ ధ్యాననిష్ఠుడై ఎందుకుంటాడు? యోగ నిద్ర ధ్యానము రెండు ఒకటే. భగవంతుడైన వాడు ఒక్కడే కనుక ఆయన చేస్తే యోగ నిద్ర అన్నాం, ఈయన చేస్తే ధ్యానము అన్నాం. రెండు ఒకటే. యోగము అంటే కలయిక అని అర్థం. యోగ నిద్ర అంటే నిద్రపోయినప్పుడు ఈ జీవుడు బయట ప్రపంచాన్ని ఎలా మరిచిపోతాడో యోగ సమాధిలో ఉన్నప్పుడు కూడా బయట ప్రపంచాన్ని అంతటినీ మరిచిపోతాడు. ఆ కారణం చేత అతడు యోగ నిద్రలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం.
నిద్ర ఉన్నప్పుడు బయట ప్రపంచం మనం ఎట్లాగ తెలియదో, యోగ సాధనలో ఉన్నప్పుడు కూడా బయట ప్రపంచం తెలియదు. అందువల్ల దాన్ని యోగ నిద్ర అన్నాం. ధ్యాన స్థితి అంటే ధి ఆనము ధ్యానము అన్నారు. ధి యానము. ధి అంటే బుద్ధి. ఈ బుద్ధిని యానము నడిపాడు. ఎక్కడికి నడిపాడు అంటే భగవంతుని వద్దకు నడిపాడు. దాన్ని ధ్యానము అని చెప్పాం. అటు యోగము అన్నా ఇటు ధ్యానము అన్నా రెండూ ఒకటే. ఇద్దరి స్థితి కూడా ఒక్కటే. విష్ణువు యొక్క స్థితి అదే, రుద్రుని యొక్క స్థితి అదే. కనుక ఈ రెండిటికి తేడా లేదు. ధ్యానానికి యోగ నిద్ర రెండూ ఒక్కటే. ఆ రెండు స్థితులు ఒకటే, కానీ వాళ్ళ గుణములు మాత్రం వేరు. ఏ గుణములు వాళ్ళ వద్ద ఉన్నా వాళ్ళు కేవలం ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ, అమ్మవారి పట్ల యోగ నిద్రలో ఉంటూ, అమ్మవారు చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించి వారి వారి కర్మలను నిర్వర్తించడానికి కావలసిన శక్తిని పొందడం కోసమే ఈయన ధ్యానం చేస్తూ ఉంటారు, ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఈ రెండు పొందినప్పుడు మాత్రమే ఆ శక్తి కలుగుతుంది. ఆ శక్తి కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ కర్మలు వాళ్ళు చేయగలుగుతారు. స్థితికారకుడు స్థితిని కానీ, లయకారకుడు లయాన్ని కానీ చేయాలి అంటే కావలసిన శక్తి కావాలి. ఆ శక్తిని పొందడం కోసమే యోగ నిద్ర, ధ్యాన నిష్ఠ, ఈ రెండు కూడా. అందువల్ల వాళ్ళిద్దరూ ఆ రెండు గుణాలను కలిగి ఆ రెండు తత్వముల చేత వాళ్ళ శక్తిని పొంది వాళ్ళ కర్తవ్యములను నిర్వర్తించుచున్నారు. ఇది సమాధానం.